మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలోనూ చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నాయి బీజేపీ, బీఆర్ఎస్. అయితే కొండా సురేఖకు కౌంటర్ ఇస్తూనే ఈ ఎపిసోడ్ వెనుక విపక్షాలు కుట్ర ఉందని ఆరోపిస్తోంది కాంగ్రెస్. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ ను టార్గెట్ చేసే విపక్షాలు. తెలంగాణలో ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వం పడిపోయే విషయంలో తమ జోక్యం ఉండదన్నారు. ఇది 30% కమిషన్ అవినీతి ప్రభుత్వం అన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళ నాయకులు, వాళ్ళ నాయకత్వం తీరు మీద, వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ నేతలకు వాళ్ళ మీద విశ్వాసం లేక అసమ్మతి పెరిగి వాళ్ళ ఒక సపరేట్గా ప్యారలల్ మీటింగ్ పెట్టుకుంటున్నారని చెప్పేసి కూడా మనం ఆలోచిస్తాం. సో ఎవరైనా ప్రభుత్వం కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రజలు 5 సంవత్సరాలకు ఇస్తారు. వాళ్ళు పడిపోతే చెప్తాం, మేమైతే దానికి ఇంటర్ఫేర్ కాము. ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలు నడుస్తేనే ప్రజలకు మంచిగా ఒక స్మూత్ అడ్మిషన్ దొరుకుతుంది. కానీ వీళ్ళ పనితీరు చూస్తుంటే వీళ్ళు 5 సంవత్సరాలు నడిపేటట్టు లేదని చెప్పి భావిస్తాను. కాంగ్రెస్ లో కొట్లాటలు ఎక్కువైపోయాయని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. వాళ్లల్లో వాళ్లే దొంగల్లా కొట్టుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో సంక్షోభానికి బీఆర్ఎస్, వైసీపీల కుట్ర ఉందన్న ఆరోపణలను తప్పుబట్టారు. కాంగ్రెస్ కొట్లాట విస్తరాకుల కాడ కుక్కలు కొట్లాడుకున్నట్టుగా ఉంది. కాంగ్రెస్కి అధికారం ఇస్తే ఇదే జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది మరొకసారి నిరూపితమవుతుంది. మేము ట్రంప్ కలిసో, మేము నెతన్యాహు కలిసో, లేదు ఇంకొక ఆయన పేరేంది రష్యాతో యుద్ధం చేస్తే ఆయన కలిసో మేము చేస్తున్నాంలే. ఇంకా నయం. విపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నా కొండా సురేఖకు కౌంటర్ ఇస్తూనే ఈ వ్యవహారం వెనుక విపక్షాల కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో కొండా సురేఖ వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య పొలిటికల్ వార్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.